హాయ్ వెల్కమ్ టు పిఎస్ఎం విలేజ్ కుకింగ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకుందామా. దానికి కావాల్సినవి 6 గుడ్లు తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు కోసుకుని ఉంచుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు కూడా, 2 టమాటాలు, కొత్తిమీర. తయారు చేసుకుందామా. పొయ్యి మీద బాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వీటెక్కిందండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలండి, కొద్దిగా బిర్యానీ ఆకు, 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ మానేయకుండా శుభ్రంగా కలుపుకున్నామండి. మనం ముందుగా కోసించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు తాలింపులు మానకుండా లైట్గా ఏగనిద్దామండి. ఇప్పుడు ముందుగా కోసించుకున్న 4 ఉల్లిపాయలు, ఇవన్నీ శుభ్రం కలిసి కలుపుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మొత్తం కలిసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు అయితే మగ్గినండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ 2 మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కలపాలండి శుభ్రంగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత వేసుకుని మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి. ఇప్పుడు మీ కారం సరిపడా 1 స్పూన్ కారం వేసుకుందామండి. కారం వేసుకుని మొత్తం కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి. ఆయిల్లో బాగా కుక్ అయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా కోసించుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. మూతేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మా టమాటాలు అయితే మగ్గినాయండి. ఒకసారి కలుపుకుని మొత్తం
ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వేసుకుని మొత్తం కలుపుకుందాం ఒకసారి. జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మీరు ఇంటికాడ ఎప్పుడు ట్రై చేసి ఉంటారండి. ఒకవేళ ట్రై చేసినా ఈ విధంగా అయితే ట్రై చేసి ఉంటారో ఇది రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందులోకి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసి కలుపుకోండి ఒకసారి. మూత వేసుకుని ఒక 5 నిమిషాలు మరగనిద్దామండి. పులుసు అయితే మరిగిందండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవడమే. గుడ్లు కలవకుండా వేసుకోండి, విడివిడిగా. గుడ్లు అయితే వేసుకోవడం అయితే అయిందండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. గుడ్లు అయితే ఉడికినాయండి. ఇప్పుడు కదలకుండా జాగ్రత్తగా రెండవ పక్క తిప్పుకోండి. చూసారు కదండి, ఇలా కదలనీయకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా మూతేసి 30 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కదపమాకండి మొత్తం. మన ఎగ్ మసాలా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుని పోయి ఆఫ్ చేసుకుని ఇక సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.